మన బాపట్ల నియోజకవర్గంలో ప్రతి దళితులకి ఏ సమస్య బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మన మీద పెద్ద గణపరచడం కాదు, కానీ ఆయన చేసిన దాంట్లో చంద్రబాబు నూరుబాబులాగా మనం చిన్న ఆయన గౌరవించుకునేటువంటి ఒక సందర్భం ఈరోజు. ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా నెక్స్ట్ ఇంకో 100 సంవత్సరాలు ఇంకొకళ్ళు ఎవరు నిన్న కూడా ఏదో మాట్లాడుతున్నాడు ఎవరు దయాబాబు అంటే ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళనే ఇది మున్సిపల్ స్థలం రైల్వే స్థలం ఇటు ఊరు మొత్తం రైల్వే వాడికి రాసి ఇచ్చేటటువంటి కంపెనీస్. ఇది 100కి 100 పాళ్ళు మున్సిపాలిటీ స్థలమే. ఇవాళ డెవలప్మెంట్లో భాగంగానే ఏ సందర్భం అంటే ఇది బాపట్ల పార్లమెంటును ఒక జిల్లాగా చేసిన సందర్భం. ఆ జిల్లా పరిధిలోకి 3 గుంటూరు జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీలు, 4 ప్రకాశం జిల్లాకు సంబంధించిన అసెంబ్లీలు తీసుకురాబడిన శుభ సందర్భం ఇది. ఈ శుభ సందర్భానికి కారకులైన బాపట్లని జిల్లాగా ప్రకటించాలని సుదీర్ఘకాలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి 82 వరకు 3 మార్లు ఎమ్మెల్యేగా గెలిచి కేంద్ర మంత్రి పదవులు అలంకరించి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి, అక్కడ ప్రధానమంత్రి పదవి తప్పించి అన్ని పదవులు ఈ దేశంలో అనుభవించిన కోనా గారి కుటుంబం దళితుల పక్షపాతులు అని చెప్పడంలో నేను ఏమాత్రం సంతోషించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో బాపట్ల నియోజకవర్గానికి ఫలానా సామాజిక వర్గమే పోటీ చేయాలని పోటీ పడే సందర్భాలలో నా వెనుకున్న నారాయణ రెడ్డి గారికి తెలుసు, టీజార్ సుధాకర్ బాబుకి తెలుసు, ఈ సభలో కూర్చున్న అనేక మందికి తెలుసు. పోటీగా ఆ రోజు కోనా రఘుపతి గారి పేరు వచ్చిన సందర్భం ఎలా వచ్చింది అని తర్కం జరిగేది పిసిసి ఆఫీసులో గాంధీ భవన్లో. కోనా రఘుపతి గారి బలం ఏమిటి అని చర్చిస్తే ఆయన బలం దళితులు అని చెప్తే నా గుండెల్లో కలిగే ఆనందం. ఆయన ఇందిరా గాంధీ అయినా, మనందరి మరో దేవుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారైనా, ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారైనా, ఏ మహానాయకులైనా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు నేల విడిచి సాము చేయకుండా భారతదేశ సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకుని నమ్మకమైన విలువైన సిద్ధాంతపరమైన ఓటు ఎక్కడ దొరుకుతుంది అంటే దళిత సమాజంలో మాత్రమే దొరుకుతుందన్న సూత్రాన్ని అవపోసనం పట్టుకున్నాడు. కాబట్టి ఆయన మనం వదలలేదని ఈ సందర్భంగా మనం చేస్తూ ఎవరు వదిలేసినా వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు అవుతారు. వదిలేకుండా పట్టుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న చరిత్ర. బిఆర్ అంబేద్కర్ ఏమో ఒక దేశ అభివృద్ధి కట్టిన భవనాల మీద, ఆకాశాలంటే ఆహారాల మీద ఉండదు, ఆ దేశ పౌరుల యొక్క నైతిక సామర్థ్యం పైన, అభివృద్ధి పైన ఆధారపడి ఉంటది అని చెప్పిన సూత్రాన్ని, ప్రతి పదాన్ని, అక్షరాన్ని అర్థం చేసుకున్న భారతదేశ రాజకీయ ఎవరైనా బిఆర్ అంబేద్కర్ ని గౌరవిస్తారు, గౌరవించి తీరాల్సిందే. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ అంటే ఫలానా కులానికి సంబంధించిన వాడు, ఫలానా వర్గానికి సంబంధించిన వాడు, ఫలానా ఊరికి సంబంధించిన వాడు, ప్రాంతానికి సంబంధించిన వాడు అనే తర్కాన్ని ముందు దళిత సమాజం వదిలేయాల్సిన ఆవశ్యకత వచ్చిందని మీరు చేతులు జోడించి వయసు అనలేము, నెహ్రూ ఎలాగా బ్రాహ్మణుడు అనలేము, రాజశేఖర రెడ్డి గారిని రెడ్డి అనలేము,
బిఆర్ అంబేద్కర్ మాత్రం దళితుడు అనే పదాన్ని పదే పదే మనమే చర్చలో పెట్టి దళిత సమాజానికి కట్టడి చేయొద్దని సవినిగా మీ అందరికీ చేతులు జోడించి మనం చెప్తున్నాను. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, సమాజంలో ఉన్న పోకడలు, ఈ సమాజంలో ఉన్న కులాల వివక్షత, ప్రాంతాల వివక్షత, ఎంత చైతన్యవంతమైన ఈ సమాజంలో క్రీస్తు ప్రభువుని పూజించడం కోసం దళిత సమాజం పక్కకెళ్తే బాబాసాహెబ్ అన్నాడు, దేవుళ్లను మహానుభావులను మీద ఆధారపడకుండా మీ స్వశక్తి మీద ఆధారపడమని జాతికి పిలిపిస్తే మనమేమో క్రీస్తు దేవుని నమ్మాం. సమస్య వస్తే ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకున్నాం. నా స్నేహితులు ఒక ఆయన ఉన్నాడు, నిజమే ప్రార్థన మనంన్నిటికీ పరిష్కారం చేస్తుంది, కానీ పోరాడటం అనే తత్వాన్ని, ప్రశ్నించడం అనే తత్వాన్ని, ఇంగ్లీష్ మీడియం వద్దు అన్న కుహానా రాజకీయ నాయకుల్ని ప్రశ్నించడం అనే విధానాన్ని దళిత సమాజం ఎందుకు వెడలాడిందో అని నా గుండెల నిండా వేదన కలుగుతున్న ఈ సందర్భంలో మన బిడ్డలు మాదిరి పల్లెల్లో, ఎరుకల ఏడాది కులాల్లో, బీసీ కులాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక పాఠశాలలకి ఇంగ్లీష్ మాధ్యమం అవసరం లేదన్నా ఆ నాణ్యతలను తెగకొస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆత్మక శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇంగ్లీష్ మాధ్యమాలతో పాటు నాడు నేడు పేరుతో మన ఇళ్ళు ఎలా ఉంటాయో అలాగే స్కూల్ ఉండిన ఈ దురదృష్టకరమైన సందర్భాల్లో జరుగుతున్న ఈ అభివృద్ధి గురించి మనందరం మాట్లాడాల్సిన సందర్భం వచ్చేసింది, ప్రశ్నించాల్సిన సమయం వచ్చేసిందని సవినీయంగా మనం చేస్తాం. బాపట్లని జిల్లాగా ప్రకటించిన ఈ శుభ సందర్భంలో మీ అందరి మధ్యలో ఈ విధంగా మాట్లాడటం నాకు దేవుడిచ్చిన సదావకాశంగా భావిస్తాను. లోతులోని అంతరంగాలు తెలిసిన వాడు, మనల్ని పేరు పెట్టి అన్న, తమ్ముడు, గారు గౌరవించే సాంప్రదాయాన్ని రాజకీయాలకు తీసుకొచ్చిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తున్న ఈ దళిత రోజుల్లో మనందరం నడువు కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎక్కడైనా పేదవాడికి ఇల్లు లేకపోతే, ఎక్కడైనా పేదవాడికి ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుగా రావాల్సిన రాజ్యాంగపరమైన మన దేవుడైన బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఏ ఒక్క పదానికైనా ఈ పరిపాలనలో తప్పు జరిగితే నిలదీయండి. అప్పుడు మీ తమ్ముడు టీఆర్ సుధాకర్ బాబు, డాక్టర్ అమృత్ మాని మీ వైపుని వ్యక్తపడటానికి సిద్ధంగా ఉంటారని సవినీయంగా మనం చేస్తాం. పాటలు వచ్చినాయి కాబట్టి కొంతమంది మాట్లాడినట్టు మాటలు మనందరికీ ఆనందపరుచుంటాయని, ప్రత్యేకంగా ఒక కంచగంటం సుధాకర్ మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే కొంచెం నా మాటలు పేర్కొని ఉండొచ్చు. ఆయన బాపట్లని బావగురి జిల్లా చేయడంలో బాపట్ల నడిబొడ్డు నుంచి మనకి మద్దతు తెలిపినటువంటి సుధాకర్ బాబు గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన డాక్టర్ అమృతపాణి గారు, డాక్టర్ గారు విన్నాను అన్నారు, ప్రతిదీ బాపట్ల కదా, కొంచెం మా వైపు కూడా చూడండి. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు సినిమా చూసేది కూడా బాపట్ల చీరాల గుర్తు చూసేవాళ్ళం, వైద్యం చేసుకోవాలన్నా చీరాల గుర్తు చేసుకునేవాళ్ళం. మరి అటువంటి చీరాన్ని మేము ఎందుకు వదిలిపెడతాం, తప్పకుండా చీరాల గురించి కూడా చూస్తాం. ఇది ఒక విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్ల ప్రత్యేకతని కాపాడుకునేటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అవకాశంగా ఈరోజు టీచింగ్ హాస్పిటల్ బాపట్లో రావడం మరి మా అదృష్టంగా, మన అదృష్టంగా కొత్త జిల్లా ఏర్పడేటువంటి మన జిల్లాలో భాగస్వామ్యమైనటువంటి 7 నియోజకవర్గాల ప్రజలకి దీన్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి క్రమంలో తీసుకోవాల్సిన చర్యలు అన్నీ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వ్యాపారంలో ఆచరణ వాళ్ళు చేరాలి, వాళ్ళు దాని ప్రత్యేకతను కూడా అదే విధంగా కొనసాగిస్తాం. అలాగే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకోవడానికి ఇవాళ చక్కటి ముహూర్తం, శ్రావణ మాసంలో ఒక మంచి రోజున ఈరోజు ఈ ముహూర్తంలో
ఈ చక్కటి కార్యక్రమం చక్కటి వాతావరణం చేసుకోవడానికి సహకరించినటువంటి భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ రోడ్డు 2014లో నేను శాసనసభ్యుడు అయ్యాక మొట్టమొదటిసారి నా దగ్గరికి మా బాబురావు వీళ్ళందరూ అంబేద్కర్ సేవా సమితి వాళ్ళు వచ్చి మేము దీని మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలు జరుగుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో వచ్చి అవును సార్ దీన్ని మార్చాలంటే ఇది ఇటు పక్కనటువంటి హాస్పిటల్ పక్క మారుతామా లేకపోతే ఇటు ప్రముఖంగా ఉన్నటువంటి మరి స్టేషన్ ముందర పెడితే బాగుంటుందా అటువంటి చెప్తే బాగుంటుంది చెప్తే వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు కూడా తెలియజేస్తారు మనకి ఇప్పటికే జీబీసీ రోడ్ మీద ఓవర్లోడ్ అయిపోయింది, తప్పనిసరిగా దాన్ని మళ్ళా మాన్వేటింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో మనం వేసినటువంటి రోడ్డుని ఆ రోజు డెవలప్ చేసి చెప్పి అడగడం జరిగింది. ఆ క్రమంలో వారికి ఆ తీర్మానం ఈరోజు అమలు చెప్పాం. కొంతమంది తెలిసి తెలియక ఏదైనా మాట్లాడినా నేను ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాడు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చూపించిన మార్గం ఏ మార్గం అని చూపించారు? ఒక చోట బోధించు, సమీకరించు, పోరాడు. ఏం బోధిస్తావు? విషయం తెలుసుకుంటే కదా బోధించేది. బోధించాలంటే ఫస్ట్ అసలు విషయ జ్ఞానం ఉండాలి. ఆయన ఏం చెప్పారు? అసలు ఈ రాజ్యాంగం ఎవరి కోసం రాస్తారు? ఒక ఎస్సీ గురించి రాస్తారా? ఒక బీసీ గురించి రాస్తారా? కాదు కదా. మన భారతీయ జాతి మొత్తాన్ని ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఇంతమంది ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆ రోజు ఎందుకు ఎంచుకున్నారు? ఆయన ఒక విజ్ఞానవంతుడు, ప్రపంచ దేశాలే మెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి దానికి ఆయనే అరువుగా ఆ రోజు అందరూ గుర్తించారు కాబట్టి అటువంటి ఒక పెద్ద బాధ్యతని, ఇంత పెద్ద భారత జాతిని ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప బాధ్యతని ఆయన మీద పెట్టారు. ఆర్థిక అసమానతలు తొలగాలనేటువంటి ఒక ఆలోచనతో పుట్టినటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో మరి విజ్ఞానవంతులు, ఆయన ఎంతో మందితో చర్చించి అనేక రకాలుగా కులకృష్ణగా మన రాజ్యాంగాన్ని రాసినప్పుడు దానికి ప్రధానమైనటువంటి ఆర్థిక అసమానతలు తొలగాలనేటువంటి ఆలోచించి చేసిన ప్రతి అంశం ఈరోజు ఆయన పెద్ద మనసు రాసి అందరికీ అవకాశాలు రావాలి, సమాన అవకాశాలు రావాలి. ఆ అవకాశాలు వచ్చేటువంటి క్రమంలో తప్పకుండా కొన్ని నియమ నిబంధనలు ఏర్పరచుకున్నటువంటి దాంట్లో చేరుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇప్పటికీ 103 సార్లు 104 సార్లు మార్చుకున్నాం.